జెరోదా కన్సోల్ ట్యాక్స్ గైడ్. ట్యాక్స్ ఫైల్ చేయడం అంటే చాలా మందికి భయం, అందులోనూ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇంకా కష్టం. కానీ జెరోదా కన్సోల్ ఉంటే టెన్షన్ అక్కర్లేదు. ఈ రోజు మనం జెరోదా కన్సోల్ యూజ్ చేసి ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలో ఈజీగా తెలుసుకుందాం. జెరోదా కన్సోల్ అనేది మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ను ఒకే చోట చూడడానికి సూపర్ టూల్. ట్యాక్స్ ఫైల్ చేయడానికి కావాల్సిన రిపోర్ట్స్ కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతాయి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. జెరోదా కన్సోల్స్ తో ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా https://console.zerodha.com/ వెబ్సైట్ కి వెళ్ళి మీ జెరోదా అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వండి. మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ కావచ్చు. నెక్స్ట్ కన్సోల్ డాష్ బోర్డ్ లో రిపోర్ట్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన రిపోర్ట్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ రిపోర్ట్స్ లో ట్యాక్స్ PNL అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇది మీ ట్యాక్స్ గురించి డీటెయిల్స్ చూపించే రిపోర్ట్. నెక్స్ట్ మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ కు ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారో ఆ ఇయర్ ను చూస్ చేసుకోండి. ఈ ఇయర్ ట్యాక్స్ రిపోర్ట్ చూడడానికి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గెట్ రెడీ పై క్లిక్ చేసి మీ ట్యాక్స్ PNL రిపోర్ట్ ను PDF ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోండి. PDF ఫార్మేట్ లో ఉంటే చూడడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డౌన్లోడ్ చేసిన రిపోర్ట్ ను జాగ్రత్తగా చూడండి. మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి. నెక్స్ట్ ఈ రిపోర్ట్ లో ఉన్న డీటెయిల్స్ ని యూజ్ చేసి మీ ITR ఫైల్ చేయండి. మీ ట్యాక్స్ కన్సల్టెంట్స్ హెల్త్ కూడా తీసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. జెరోదా కన్సోల్ లో మీకు కావాల్సిన రిమైనింగ్ రిపోర్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా టెన్షన్ వద్దు, సులువుగా ఫైల్ చేయొచ్చు. జెరోదా కన్సోల్ తో ట్యాక్స్ ఫైల్ చేయడం చాలా ఈజీ. ఈ గైడ్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి.